హాయ్, వెల్కమ్ టు వే టు న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని 10వ ప్రశ్నకు సమాధానం. వరల్డ్ హెరిటేజ్ డే ఎప్పుడు? ఆప్షన్ ఏ ఏప్రిల్ 15, ఆప్షన్ బి ఏప్రిల్ 18, ఆప్షన్ సి ఏప్రిల్ 17, ఆప్షన్ డి ఏప్రిల్ 16. సరైన సమాధానం ఆప్షన్ బి ఏప్రిల్ 18. ప్రపంచ వారసత్వ ప్రదేశాల ప్రాముఖ్యత, భవిష్యత్తు తరాల కోసం వాటిని సంరక్షించడం, వాటి ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మొదటి ప్రశ్న, సంప్రదాయ పంటల పండుగ పుతండును ఏ రాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి గోవా, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి మహారాష్ట్ర. సరైన సమాధానం ఆప్షన్ ఏ తమిళనాడు. పుతండు తమిళనాడు రాష్ట్రంలో విస్తృతంగా జరుపుకునే పండగ. ఈ పండుగను తమిళ క్యాలెండర్లోని మొదటి నెల చిత్తరై మొదటి రోజున జరుపుకుంటారు. కొత్త ఆశలు, కొత్త కలలు, కొత్త ఆకాంక్షలతో పుతండుకు తమిళ ప్రజలు స్వాగతం పలుకుతారు. రెండో ప్రశ్న, ప్రతిష్టాత్మకమైన జాన్ డిర్క్స్ గైడ్నర్ గ్లోబల్ హెల్త్ అవార్డు 2024ను ఎవరు అందుకున్నారు? ఆప్షన్ ఏ క్రిస్టియన్ లాండ్రీ, ఆప్షన్ బి డాక్టర్ గగన్దీప్ కాంగ్, ఆప్షన్ సి మేఘనా ఆజాద్, ఆప్షన్ డి వినీత్ జైన్. సరైన సమాధానం ఆప్షన్ బి డాక్టర్ గగన్దీప్ కాంగ్. ప్రపంచ ఆరోగ్య పరిశోధనలో సాధించిన విజయాలకు గాను డాక్టర్ గగన్దీప్ కాంగ్ అనే భారతీయ పరిశోధకురాలు జాన్ డిర్క్స్ కెనడా గైడ్నర్ గ్లోబల్ హెల్త్ అవార్డు 2024ను అందుకున్నారు. ఈ అవార్డును పొందిన మొదటి భారతీయ మహిళ డాక్టర్ గగన్దీప్ కాంగ్. మూడో ప్రశ్న, గ్లోబల్ ట్రేడ్ అవుట్లుక్ అండ్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ 2023ని ఎవరు విడుదల చేశారు? ఆప్షన్ ఏ యుఎన్ఓ, ఆప్షన్ బి యుఎన్సిటిఏడి, ఆప్షన్ సి డబ్ల్యూటీఓ, ఆప్షన్ డి ఐఎల్ఓ. సరైన సమాధానం ఆప్షన్ సి డబ్ల్యూటీఓ. గ్లోబల్ ట్రేడ్ అవుట్లుక్ అండ్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ 2023 ఎడిషన్ ను వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ విడుదల చేసింది. డబ్ల్యూటీఓలో 164 సభ్య దేశాలు ఉన్నాయి. నాలుగో ప్రశ్న, ప్రపంచంలో అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఏ దేశం నిలిచింది? ఆప్షన్ ఏ బ్రెజిల్, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి భారతదేశం. సరైన సమాధానం ఆప్షన్ డి భారతదేశం. 2022-23లో 20,89,84,430 టన్నుల పాల ఉత్పత్తిని భారతదేశం సాధించింది. 2021-22 కాలంలో ప్రపంచ ఉత్పత్తిలో 24.64% వాటాతో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా పాల ఉత్పత్తిదారుగా నిలిచింది. 9 ఏళ్ల వ్యవధిలో 2014-15 నుండి 2022-23 వరకు భారతదేశపు పాల ఉత్పత్తి 58% పెరిగి 2022-23లో 20,89,84,430 టన్నులకు చేరుకుంది. ఐదో ప్రశ్న, బైజూస్ ఇండియా సీఈఓ పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ అర్జున్ మోహన్, ఆప్షన్ బి వినీత్ సక్సేనా, ఆప్షన్ సి అలక్ పాండే, ఆప్షన్ డి వివేక్ అగ్నిహోత్రి. సరైన సమాధానం ఆప్షన్ ఏ అర్జున్ మోహన్. బైజూస్ ఇండియా సీఈఓ పదవికి అర్జున్ మోహన్ రాజీనామా చేశారు. పదవి బాధ్యతలు చేపట్టిన కేవలం 7 నెలలకే అర్జున్ మోహన్ రాజీనామా చేశారు. ఇటీవలి కాలంలో దాదాపు 1500 మంది ఉద్యోగులు కంపెనీని విడిచిపెట్టారు. ఆరో ప్రశ్న, ఇటీవల సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ ఆదేశ్ కుమార్ పాండే, ఆప్షన్ బి అభిషేక్ సిన్హా, ఆప్షన్ సి నమన్ ఓజా, ఆప్షన్ డి అనురాగ్ కుమార్. సరైన సమాధానం ఆప్షన్ డి అనురాగ్ కుమార్. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అనురాగ్ కుమార్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో 2027 ఫిబ్రవరి 24 వరకు 5 ఏళ్ల పదవీ కాలానికి జాయింట్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఏడో ప్రశ్న, తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఏ దేశ ప్రధానమంత్రి ప్రకటించారు? ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి వియత్నాం, ఆప్షన్ సి సింగపూర్, ఆప్షన్ డి మలేషియా. సరైన సమాధానం ఆప్షన్ సి సింగపూర్. సింగపూర్ ప్రధానిగా దాదాపు 2 దశాబ్దాల పాటు కొనసాగిన లీ సియన్ గ్లూంగ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మే 15వ తేదీన బాధ్యతల నుంచి వైదొలగనుండగా అదే రోజున ఉప ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎనిమిదో ప్రశ్న, సౌత్ ఏసియన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2024గా హార్వర్డ్ యూనివర్సిటీ ఎవరిని ఎంపిక చేసింది? ఆప్షన్ ఏ ప్రీతి షా, ఆప్షన్ బి అవంతిక వందనపు, ఆప్షన్ సి సునీత విలియమ్స్, ఆప్షన్ డి గ్రేసీ సింగ్. సరైన సమాధానం ఆప్షన్ బి అవంతిక వందనపు. ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ
తెలుగు అమ్మాయి ఇండియన్ అమెరికన్ నటి అవంతిక వందనప్పును సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2024గా ప్రకటించింది. మీన్ గర్ల్ సినిమాలో తన నటనతో అలరించిన ఆమె నట ప్రస్థానం ఇప్పుడే మొదలైందని కితాబిచ్చింది. 9వ ప్రశ్న, 51వ జాతీయ క్యారమ్ ఛాంపియన్షిప్ మహిళల విజేత ఎవరు? ఆప్షన్ ఏ రష్మి కుమారి, ఆప్షన్ బి నాగజ్యోతి, ఆప్షన్ సి కాజల్ కుమారి, ఆప్షన్ డి శృతి. సరైన సమాధానం ఆప్షన్ ఏ రష్మి కుమారి. మధ్యప్రదేశ్ క్యారమ్ అసోసియేషన్ నిర్వహిస్తున్న 51వ జాతీయ క్యారమ్ ఛాంపియన్షిప్ మహిళల ఫైనల్లో 3 సార్లు ప్రపంచ ఛాంపియన్ రష్మి కుమారి నాగజ్యోతిపై గెలుపొందింది. రష్మికి ఇది రికార్డు స్థాయిలో 12వ జాతీయ మహిళల సింగిల్స్ టైటిల్. 10వ ప్రశ్న, వరల్డ్ ఆర్ట్ డే ఎప్పుడు? ఆప్షన్ ఏ ఏప్రిల్ 18, ఆప్షన్ బి ఏప్రిల్ 19, ఆప్షన్ సి ఏప్రిల్ 16, ఆప్షన్ డి ఏప్రిల్ 15. మీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ ను ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తుంది వేటు న్యూస్ యాప్. ఖచ్చితమైన వార్తలతో ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్ గా ఉంచుతూ మిమ్మల్ని టాప్ లో నిలబెడుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.